హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ అందరికి కూడా తెలుసు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాను. చాలా రోజులైంది సార్తో ఇంటర్వ్యూ చేసి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4 మంత్స్ దాటిపోయింది. రాష్ట్రంలో అనేక రకమైనటువంటి పరిస్థితులు, అంటే రాజకీయాలు కావచ్చు, ఇప్పుడు ప్రజలకు అండగా ఏ పార్టీ ఉంది అని మనము ప్రశ్న వేసుకున్నప్పుడు, సో ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎవరున్నారు అని చూస్తే కూడా ఎవరు దొరికే పరిస్థితి లేరు. గత పాలకులు మనం పాలన చూసాం బీఆర్ఎస్ది. ఇప్పుడు ఇంకా ఘోరాది ఘోరమైనటువంటి కాంగ్రెస్ పాలన చూస్తున్నాము. సో 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ కూడా ఎగ్జిక్యూషన్ లేవు. సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోయినాయి. ధరణి సవరణలు క్వశ్చన్ మార్కే. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కొత్తగా 1,50,000 కోట్లు మూసి ప్రక్షాళన అన్నారు. ఈ మూసి ప్రక్షాళన నుండి మళ్ళీ హైడ్రా తీసుకొచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ గా కేవలం ఈ మూసి ప్రక్షాళన గురించే ఈ 1,50,000 కోట్ల రూపాయల గురించి మళ్ళా ఒక సపరేట్ బాడీ ఏర్పరచుకొని, దానికి ఒక స్ట్రక్చర్ లేదు, ఏం లేదు, మీ అందరు కూడా తెలిసిందే. స్పెషల్ గా మనం దీని గురించి చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ ఈ హైడ్రా అని చెప్పి హైడ్రా తీసుకురావడం జరిగింది. రెంట్కున్న వాళ్ళు సమయం కూడా అట్లీస్ట్ ఇవ్వకుండా రోడ్డు పాలు చేయడం జరిగింది. ఎటువంటి కంపెన్సేషన్ ఇప్పటి వరకు లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి లేడు. విద్య చూస్తే ఇది కూడా ఇంకా మరింత దినదిన గండంగా మారుతోంది. ఫీజు రియంబర్స్మెంట్లు లేవు. ఏది చూసినా గుండు సున్నాలే కనబడతా ఉన్నాయి. సో రకరకాల అంశాల గురించి, ముఖ్యంగా మూసీ గురించి, అసలు పొలిటికల్ ఎలా ఉంది ఏంది అనేది మనతో మాట్లాడడానికి ఈరోజు ప్రొఫెసర్ వినాయక రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ మీకు కుదిరినప్పుడు నాకు కుదిరినప్పుడు మీకు. ఎలా అనిపిస్తుంది సార్? ఈ 4-5 మంత్స్ అయింది మనం మాట్లాడుకొని. ఎలా ఉంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కేసీఆర్ పాలనకి కంటిన్యూషన్ లాగానే ఉంది తప్ప అంతకంటే మెరుగైన పాలన అయితే లేదు. బేసిక్ గా. ఇప్పుడు బేసిక్ గా వీళ్ళు పరిష్కరించాల్సిన విషయాలు ఏవైతే ఉందో, వ్యవసాయ రంగం కానివ్వండి, లేకపోతే విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ప్రధానమైన రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించి కేవలం ఇండస్ట్రీస్ అని వెంటాడుతున్నాగా అంటే పరిగెడుతున్నారు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు మనం చంద్రబాబు దగ్గర నుంచి కాక చూసినట్లయితే ప్రతి చీఫ్ మినిస్టర్ కూడా ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ పోవడము, అక్కడ ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, అన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవానికి మెటీరియలైజ్ అయ్యేది కాక చూసినట్లయితే మీకు 20% కూడా ఉండదు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి పోయి వచ్చేమన్నాడు, 40,000 కోట్లు తెచ్చినాము, తర్వాత ఇంకెక్కడో తెచ్చి మొత్తానికి 80,000 కోట్ల లెక్క చెప్పారు. నేను అంటున్నాను ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు 80,000 కోట్లు పెట్టుబడి పెడతామంటున్నారు, లేకపోతే ఇంకో 2 ఇయర్స్ అనుకోండి. దాంట్లో ఇంతకు ముందు గత ప్రభుత్వాల యొక్క పర్ఫార్మెన్స్ కాక చూసుకున్నట్లయితే దీంట్లో 20% కూడా మనకి కనిపించదు పెట్టుబడులలో. వీళ్ళు చెప్పడానికి తప్ప గ్రౌండ్ రియాలిటీగా పోయినట్లయితే దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే, టెక్నీషియన్స్ కాక మీరు అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి ఇండస్ట్రీ. అంటే లేబర్ ఓరియంటెడ్ అండ్ టెక్నికల్గా హైలీ డెవలప్డ్ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఏంటంటే లేబర్ యొక్క పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉంటాయి తగ్గ తగ్గే అవకాశాలు లేవు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయన ఇంతకు ముందు కేటీ రామారావు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వీళ్ళు పోయి సాధించింది ఏంటంటే, ఇప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఐటీ ఇండస్ట్రీ అసలు లాభాలు ఉన్నాయి కాబట్టి వాడు ఎక్స్టెన్షన్ పోతాడు. అంతేనే కానీ వీళ్ళు చెప్పిండ్రు కాబట్టి వాళ్ళు ఉరికొచ్చి పెట్టుబడులు పెట్టట్లా. వాళ్ళకి అవసరాన్ని రీత్యా వాళ్ళు ఎక్స్టెన్షన్ పోతారు. అది వీళ్ళ ఘనతగా వీళ్ళు చెప్పుకోవడం. చాలా కంపెనీస్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. వాస్తవమే? మీ దృష్టికి వచ్చినాయి ఏమన్నా? కంపెనీస్ వెనక్కేమి వెళ్ళలేదు. వెళ్ళకపోవడం ఏంటంటే, ఇప్పుడు మీకు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత సంక్షోభం ఉంది. సంక్షోభం వల్ల ఏమవుతుందంటే, కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ సంఖ్యను తగ్గిస్తున్నాయి. కానీ ఇంతవరకు అయితే నా దృష్టికి అయితే రాలేదు, ఒక కంపెనీ పలాంది మూతపడ్డది అనేది అయితే రాలేదు. కాకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ని తగ్గిస్తారు. అంటే ఐటీ అనేది ఏంటంటే, ఇప్పుడు మనకు రెగ్యులర్గా ఒక ప్రొడక్షన్ ఇండస్ట్రీ ఉందనుకోండి. ఇప్పుడు ఒక పేపర్ ఇండస్ట్రీ ఉంది. పేపర్ ఇండస్ట్రీకి ఒక 100 మంది అంటే 100 మంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళు, షిఫ్ట్ వైజ్ కానీ అట్లా. కానీ ఐటీ ఇండస్ట్రీ ఏంటంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి.
ప్రాజెక్ట్స్ గాక లేకపోయినట్లయితే ఎంప్లాయీస్ తగ్గించుకుంటారు వాళ్ళు. ఓకే. ఆ, ఇప్పుడు ఎస్పెషల్లీ ఎందుకు నేను ఒక ఐటీ ఎంప్లాయీస్ తోటి ఇంటరాక్ట్ అయ్యాను. హ్మ్. ఎందుకు ఇప్పుడు ఈ ఐటీలో ఎంప్లాయీస్ని తగ్గిస్తున్నారంటే, ఇప్పుడు ఈ అమెరికాలో నవంబర్ 4కి 5కి ఎలక్షన్స్ ఉంది. అది ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నది. అచ్చచ్చా! అట్లా జరుగుతుంది. ఓకే. ఎందుకంటే మన ఐటీ ఇండస్ట్రీస్ అంతా కూడా అమెరికా మీద ఆధారపడి ఉంది. హ్మ్. ఇప్పుడు ఒకవేళ అమెరికా దివాలా తీసింది అనుకోండి, ఇక్కడ హైటెక్ సిటీ మొత్తం దివాలా తీస్తుంది. అవును. దాంట్లో అవును. ఏమి మీకు సందేహం ఇప్పుడు పెట్టాలి. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రాకి వెళ్తున్నారు. చంద్రబాబు అక్కడ పిలిపించుకుంటున్నాడు అన్నది. అది కాదులే. ఇప్పుడు ఇన్వెస్టర్ ఎప్పుడైనా మీరు చూడండి, వాడు చంద్రబాబు సొంత చుట్టమైనా సరే ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పోతాడు. హ్మ్. అంతే తప్ప ఆయన చుట్టం కాబట్టి నేను పోయి ఆంధ్రాలో పెడతాను అది అట్లా వాళ్ళకి ఎటువంటి విచక్షణ ఉండదండి. యెస్. వాళ్ళకి ఒకటే లాభం అనేది విచక్షణ తప్ప, హ్మ్. ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో అన్ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్ చేయాలి అనే ఆలోచన ఉండదు వాళ్ళకి. హ్మ్. హ్మ్. మీకు ఎక్కడ లాభం ఉంటే అక్కడ, వాడు ఆఫ్రికాలో లాభం ఉంటే ఆఫ్రికాలో పెడతాడు. అంతేగాని ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు పెడుతున్నా, హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. యెస్. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో కనెక్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి దరిదాపు నేను అనుకుంటా 100 కంట్రీస్కి డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది. అవును. ఇప్పుడు మీకు విజయవాడ నుంచి అలా ఫెసిలిటీ లేదు కదా. లేదు. హ్మ్. అందులో వాతావరణ రీత్యా కూడా మీరు చూసినట్లయితే హైదరాబాద్ అంటే ఆంధ్రాలో వాతావరణం బాగుంటుందండి. వెదర్ అవును. ఉంటుంది. అవును. వెదర్ ఉంటుంది కాబట్టి ఇరుకుసంగా ఉంటుంది. అవును. ఇండస్ట్రియల్ ఎవరు అక్కడ ఉండటానికి ఇష్టపడతారని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఇంతవరకు చెప్తున్నారు తప్ప పలానా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉన్నదని ఎవరైనా చెప్పగలుగుతున్నారంటే అదేం లేదు. చెప్పట్లేదు. లేదు. అదే లేదండి. అదే. హ్మ్. ఉమ్. అండ్ సార్ ముఖ్యంగా ఆహ్, కాళేశ్వరం గురించి కూడా మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ యా. ఇచ్చినారు. ఉమ్. ఫైట్ చేసినారు. ఉమ్. సో ఇది కాళేశ్వరము చూస్తే సో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో స్కామ్ చేశారని నా దృష్టికైతే ఏమనిపించలేదని స్వయాన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. సరే ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏం జరిగింది, మేడిగడ్డ కుంగింది అనడానికి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ ఇప్పుడు ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఏంది, కొత్తగా 1,50,000 కోట్లేంది, దీని కాళేశ్వరాన్ని తలపించేలాగుంది. అంటే వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు ఏదో ఒకటి కొత్తగా తీసుకొచ్చి డబ్బులు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇది అనుకుంటున్నారా? అసలు ఇది అవసరమా తెలంగాణకి ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ అనేది? సరే, డెవలప్మెంట్ అనేది ఏదైనా అవసరమే. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంగా చూసినట్లయితే అది చాలా హైలీ పొల్యూటెడ్. జనాలకు కూడా ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే విపరీతంగా అనారోగ్య సమస్యలు కూడా వస్తుంది. దాన్ని బాగు చేస్తే మంచిదే. కానీ బాగు చేసే వీళ్ళు ఎన్నుకున్న పద్ధతి సరి అయింది కాదు. ఉమ్, ఇప్పుడు అక్కడ ఎంతోమంది అక్కడ ఉన్నవాళ్ళు ఎవరండి? బీదవాళ్ళు, అవును. మధ్య తరగతి కంటే ఇంకా తక్కువ ఉన్నవాళ్ళు. అవును. ఇప్పుడు నువ్వేం చేయాలి? నిజంగానే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాన్ని బాగు చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? చిన్న చిన్న బస్తీలకు పోయి మీరు ముందు మీటింగులు పెట్టాలి. కలెక్టర్ వాళ్ళందరూ పోయి పెట్టండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీకేం కావాలి ఇక్కడి నుంచి బయటికి పోవడానికి? ఉమ్, ఉం? మీరు ఎక్కడ ఇప్పుడు ఎందుకు అక్కడ ఆ మురికి వాడల్లో ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళు పని చేసుకోవడానికి సరౌండింగ్స్ అవును. ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో వేస్తానంటే కూడా వాళ్ళకి మళ్ళీ పని కూడా దొరకాలి కదా. అవును. అవును. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కన్విన్స్ చేసి మీరు తీసుకుపోవచ్చు. ఉమ్, రెండోది అంశం ఏంటంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని మూసీ రివర్ ఫ్రంట్కి ఆయన అవును. చైర్మన్ వీళ్ళు సర్వే చేశారు. వాళ్ళు ఉమ్, సర్వే చేసి ఆ రోజుల్లో వీళ్ళు గుర్తించేది ఏంటంటే 8,000 పైన ఉమ్, ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది అడ్డం వచ్చినా కానీ వీళ్ళని బుల్డోజర్లు పెట్టి కూల్చేయమని కేసీఆర్ మాట్లాడారు, కేటీఆర్ కేటీఆర్ కూడా మాట్లాడండి. అవును. ఇద్దరు మాట్లాడారు. ఉమ్, ఉమ్, ఇద్దరు మాట్లాడిన తర్వాత అది ఎలక్షన్సా లేకపోతే ఎందుకు కొంచెం స్లో అయింది అనేది మనకు తెలియదు. ఉమ్, కానీ దాని తర్వాత ఇప్పుడు ఈయన వచ్చాడు. ఉమ్, ఇప్పుడు వీళ్ళ ఏ ప్రభుత్వం అయినా అంటే ఇప్పుడు ఒకటే చెప్పాలి అంటే ఈ దేశంలో ఉండే రాజకీయాలు దివాలా తీసిన రాజకీయ పార్టీలు, ఉమ్, ఉమ్, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, yes. వాళ్ళకు ఒక రాజకీయ విధానం లేదు, ఒక ఆర్థిక విధానం లేదు, ఒక సాంఘిక విధానం లేదు, సామాజిక విధానం కూడా లేదు. ఎందుకు ఇటువంటి ప్రాజెక్టులు అంటే ఏ ప్రాజెక్టు కడితే వీళ్ళకి కమిషన్ వస్తుంది, ఉమ్, అది తప్ప వీళ్ళకి ఇంకోటి లేదు. ఇప్పుడు ఆయన కాళేశ్వరం తీసుకున్నా, ఈయన మూసీ తీసుకున్నా కానీ అదే ప్రథం. అవును. దాంట్లో ఏ ప్రాజెక్టులో ఏమొస్తుంది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక మినిస్టర్ దగ్గర పోయాను అనుకోండి, ముందు ఏదైనా మనం ఒక ప్రాజెక్టు కాక ఆ మినిస్టర్కి సంబంధించిన రంగంలో మనం ఏదైనా చెప్పదలుచుకున్నట్లయితే ముందు ఆయనకి ఏం చెప్పాల్సి వస్తుంది, ఆయనకి ఏం మిగులుతుంది అని చెప్పాలి. అవును. ఆయన అది మిగులుతుంది అంటేనే ఆయన ముందుకు పోతాడు. లేకపోతే ఇది ప్రజలకు పనికి వస్తుందండి, ప్రజల ఆర్థిక వ్యవస్థని ఇంప్రూవ్ చేయడానికి, లేకపోతే ఆర్థిక వ్యవస్థని
పెంచుకోవడానికి పనికొస్తుందంటే వాళ్ళకి పట్టి ఉండదు. నాకేం మిగులుతుంది అనేది ప్రధానమైంది. దాంట్లో ఏ పార్టీ కూడా మినహాయింపు ఏం లేదు. అయితే సార్ దాదాపు 20 సంవత్సరాల నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనంటే కొంచెం చిన్నదాన్ని కాబట్టి నాకు తెలియదు, బట్ ఈ మూసి చుట్టుపక్కల కబ్జా చేసిన వాళ్ళు కావచ్చు, అంటే ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్లు చేశారు, హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి, దానికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, అన్ని ట్యాక్సులు కడుతున్నారు, 20-25 years నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళకి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మేము ఇస్తాము అని చెప్పడము ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు దరిదాపు నా దగ్గర ఉన్న జస్ట్ చిన్న సమాచారం, వీళ్ళు ఓఆర్ఆర్ లోపల 2500 చెరువులను గుర్తించారు. 2500 చెరువుల్లో 1320 చెరువుల్ని వాళ్ళు ఫైనల్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే వీళ్ళు 138 ట్యాంక్స్. ఓకే. అంటే 2500లో వీళ్ళు, అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక కుంటలో కానీ ఒక చెరువులో కానీ మీరు ఇండ్లు కూలగొడుతున్నారు. దాంట్లో మెజారిటీ 90% బీదవాళ్ళు. మీరు బీదవాళ్ళని కూలగొట్టేప్పుడు ఎంత ఉన్మాదమైన ప్రవర్తన అంటే, రంగనాథ్ది సున్నం చెరువు దగ్గర ఒక హోటల్లో వాళ్ళు తిన్నారు, మార్నింగ్ తిని అదే హోటల్ని కూలగొట్టారండి. ఎంత దుర్మార్గం, ఎంత ఉన్మాదం. అవును. అందులో ఇప్పుడు నా ఇల్లు కూలిపోతుందని ఫైల్ అయింది, నా సామాన్ తీసుకుంటాను కదా. అవును, వాళ్ళ హోటల్ వాళ్ళకి సంబంధించిన సామాన్లు తీసుకుని ప్లస్ వాళ్ళ భార్య కడుపుతో ఉంది. అనేదంటే, నువ్వు ఎవరైనా ఇల్లు కూలగొడతా అనుకున్నప్పుడు వాడు సామాన్ అయితే తీసుకుంటాడు కదా. మీరు సామాన్ తీసుకునే అంత టైం ఇవ్వట్లేదంటే మీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందని తెలుస్తుంది. కావాలని చేశారు, అంతే అంత తప్పేం లేదు. నేను అదే మీరు చొరవ, అదే సున్నం చెరువు పక్కన 7-8 విల్లాలు ఉన్నాయి, వాటి జోలికి పోలే. ఇప్పుడు దుర్గం చెరువుది ఐడెంటిఫై చేశారు, మీరు ఎందుకు రెడ్ మార్క్ ఇచ్చారు? అక్కడ కూడా ఎంబడే పోయి కూలగొట్టాలి కదా, అక్కడ ఎందుకు ఆగారు? రెండో అన్నగారు కూడా ఉన్నారు కదా, ఎవడన్నా ఉండని ఉండని పొల్లని మనకు సంబంధం లేదు. మీరు ఒక ప్రాంతంలో ఒక పద్ధతి తీసుకున్నప్పుడు అన్ని ప్రాంతాల లోపల అదే పద్ధతిని పాటించాలనేది జనం కోరుకునేది. జనరల్ కోర్టులు అట్లా చెప్తాయా సార్, సామాన్లు కూడా తీసుకొని ఇవ్వద్దు, టైం ఇవ్వద్దు, సడన్ గా కుల్ల కొట్టండి, బుల్డోజర్ పెట్టి అని ఏమైనా ఉందా? ఎక్కడ ఏ చట్టంలో లేదండి. వీళ్ళు చట్టాన్ని అన్ని రకాలుగా అతిక్రమించి చేస్తున్న పనులు. చట్టం ఇప్పుడు ఎవరికైనా నోటీస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 2 రకాలుగా ఉంది. ఇప్పుడు మీరు ఎవడో రాజకీయ నాయకుడు, లేకపోతే అక్కడ ఉండే కొంచెం పెద్దవాడు, లేకపోతే అందరినీ కమాండ్ చేసేవాడు ఒక చెరువును ఆక్రమించుకున్నాడు, వాడు 4 షెడ్లు వేసాడు, 9 కిరాయికి ఇచ్చాడు. వీళ్ళు ఏమంటున్నారు, మేము అసలు ఓనర్కి ఇచ్చామంటారు, కానీ వాళ్ళకి కాదు కదా ఇవ్వాల్సింది, నువ్వు అక్కడ పోయి మాట్లాడాలి కదా. అవును, వాళ్ళు రెంట్కున్నారు, రెంట్కున్న వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా నువ్వు వాళ్ళని రాత్రికి మార్నింగ్ వెళ్ళిపోయి నువ్వు ఆదివారం. ఇప్పుడు ఇంకోటండి, ఇప్పుడు ఈ దుర్గం చెరువు వాళ్ళు ఏం చేశారు, మా జోలికి వస్తే మేము హైదరాబాద్ నల్ల కల్లోలం చేస్తామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు దుర్గం చెరువు దగ్గర. వేరే వాళ్ళు ఇప్పుడు వేరు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, కోర్టు పోతున్నారు. వాళ్ళు లంచ్ మోషన్లు, హౌస్ మోషన్లు కూడా మూవ్ చేయగలుగుతారు. జడ్జి ఇంటికి పోగలరు, కోర్టు మధ్యాహ్నం పోగలరు, లంచ్ మోషన్ డబ్బులు పెట్టగలరు, స్టేలు తెచ్చుకోగలరు. సామాన్య మానవులకి కోర్టుకు పోయే అంత శక్తి ఉంటుందా ఈ రోజు? వాళ్ళ ₹1,00,000 లేకపోతే ఒక లాయర్ని పెట్టుకొని ఒక స్టే తెచ్చుకునే పరిస్థితి లేదు. అటువంటి ఇప్పుడు సామాన్య మానవుడికి ఎట్లా సాధ్యం అవుతుంది? అదే అనేది, అంటే కోర్టు కూడా భిన్నంగా స్పందిస్తుంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఏమంటుంది, మీరు రూల్స్ అన్ని చూసుకొని పొండి అంటుంది. అదే దుర్గం చెరువు లాంటి వాళ్ళు వచ్చినప్పుడేమో స్టేలు ఇస్తుంది. అది ఎట్లా సాధ్యమవుతుందండి? మీరు ఒక పాలసీ పెట్టుకోండి. కోర్టుకి పాలసీ ఉన్నట్లయితే నాకు అనిపించట్లేదు. బట్ మొన్న ఈ రంగనాథ్ గారి కేసు విషయంలో జడ్జి గారు మాట్లాడింది చాలా అద్భుతంగా మాట్లాడినట్టు అనిపించింది. ఆయన ఆర్గ్యూ మాట్లాడాడు, కానీ మరి అది రికార్డెడ్ ఉందా, ఈయన మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నా అనేది మనకైతే ఫైనల్ రిజల్ట్ రాలేదు కదా. వాళ్ళు మేము బెదిరించారు కూడా, ఏది జీవోని క్యాన్సిల్ చేస్తామని అది ఇదని అనిచ్చాడు. మరి వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకురావడానికి మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపితే గవర్నర్ సైన్ చేశాడు. మరి అవుట్కమ్ అందరికి తెలిసే జరుగుతుందా? ఇది బీజేపీ కూడా సైలెంట్ అయిపోయింది. ఆర్డినెన్స్ కి క్లియరెన్స్ ఇచ్చిందే వాళ్ళు, అంతే కదా. మళ్ళీ గ్రౌండ్ లో పోయి మేము బాధితులను పరామర్శిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు వెళ్ళినారు. ఏ రకంగా చూడొచ్చు ఇవన్నీ కూడా?
అన్ని పార్టీల యొక్క దృక్పథము పేదవాళ్ళ పట్ల ఒకటే రకంగా ఉంటుందండి. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకోవడానికే ఉన్నారు తప్ప, ఇదే మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గా ఉన్నాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన బాధ్యత ఉండాలి కదా. అప్పుడు ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి సరైన ఇండ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉండే కదా, ఆయన చేయలేదు. ఇప్పుడు అదే మీరు చూడండి, ఇది మన కాళేశ్వరం కింద ఇక్కడ రకరకాలైన ట్యాంక్స్ పెట్టారు కదా. ఇది మన దగ్గర మల్లన్న సాగర్ ఇక్కడ 50 TMCల తోటి పెట్టారు చూడండి, దాని పేరు గురించి రావట్లేదు. అంటే అనేదంటే వాళ్ళు అప్పుడు డిస్ప్లేస్ అయినప్పుడు వేరే పార్టీలు వాళ్ళు పోయారు. ఇప్పుడు నేను కేటీఆర్ని హరీష్ రావుని కోరేది ఏంటంటే, మీరు డిస్ప్లేస్ విలేజ్ లేపేశారు. అప్పుడు ఆక్రమణలు ఆకాశాన్ని నట్టినాయి. మరి అప్పుడు మీరు ఎవరు పోలేదే. అవును, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, పోతున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయటము, వాళ్ళకి న్యాయ సహాయం ఏదన్నా ఉంటే ఇవ్వటం అంత అభినందించదగ్గదే. మీ ప్రభుత్వం లోపల మల్లన్న సాగర్, ముఖ్యంగా మల్లన్న సాగర్ కింద ఊర్లు మీరు లేపేసి రాత్రికి మీరు కనీసం మీ ప్రభుత్వంలో బాధ్యులు ఎవరు కూడా ఆ విలేజ్ పోకుండా రాత్రి బెదిరించి ఖాళీ చేయించి, అంటే మీరు అక్కడ వాళ్ళు పేదవాళ్లే కదా 100%. ఇంకా ఘోరం. ఇంకా వాళ్ళు ఇప్పుడు వీళ్ళేమో సెటిలర్స్, బయట నుంచి లేచో పని కోసం వచ్చి ఒక దగ్గర పెట్టుకున్నారు. కానీ విలేజ్ వాళ్ళు వందల సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి ఆదరణ కూడా లేదు. వ్యవసాయం చేయడానికి భూములు తీసుకున్నారు. వాళ్ళు డ్రైవర్ పను ఏదో పని చేసుకుంటేనే వాళ్ళ ఖాళీ కూర్చున్నారు సార్ అక్కడ. అదే అంటున్నారు. ఇప్పుడు మరి వాళ్ళ పట్ల దృక్పథం వేరుగా ఉంటది, ఇప్పుడు వీళ్ళ పట్ల వేరుగా ఉంటది. నేను అనేది ఈ పేదవాళ్ల పట్ల వీళ్ళ దృక్పథం అనేది ఒకటే రకంగా ఉంటుంది, వ్యతిరేకతే ఉంటుంది తప్ప వాళ్ళకేదో వీళ్ళని బాగు చేద్దామని, లేకపోతే వీళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుద్దామని, వీళ్ళకి సరైన వసతులు కల్పిద్దామని, లేకపోతే వాళ్ళకి ఆహారం సరిగా అందిద్దామని, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, స్కూల్స్ ఇవన్నీ చేద్దామని ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు వీళ్ళు. ఆ పద్ధతుల్లో ఏ పార్టీ ఉండదండి, ఏ ప్రభుత్వం కూడా లేదు ఇప్పుడు. సార్ ముఖ్యంగా మీకు గుర్తుంది, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మీరు యూపీ పోండి, ఎంపీ పోండి, వాళ్ళ రాష్ట్రాలలో ఏలుబడిలో చూడండి, ఇంతకంటే అధ్వానమైన స్థితిలో బతుకుతున్నారు జనం. ఇవాళ మనకు మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి, బీహార్ నుంచి వెళ్ళి హైదరాబాద్ లో పనిచేసే వాళ్ళంతా ఎవరండి? వాళ్ళు 10-15 వేలకు వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళంతా బీజేపీ స్టేట్స్ నుంచి కదా. అంటే ఇక్కడ ఒక రాగం, అక్కడ ఒక రాగం. మరి ఇప్పుడు తెలంగాణ ఎత్తుకోవాల్సింది ఏ రాగం అంటారు? ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ రాగం ఎత్తుకోవాలి, ఏ తాళం వేయాలి, ఎవరిని నమ్మాలి, ఏ పార్టీని నమ్మాలి? ఏమైనా కొత్త పార్టీ వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా మీకు? ఇప్పటికీ అయితే కొత్త పార్టీ అయితే వచ్చే అవకాశం లేదు. కానీ ఒకటైతే ఏంటంటే, ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇంతకు ముందు వామపక్ష పార్టీలు చాలా బలంగా ఉండేవి. వాళ్ళు ఏదైనా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ వాయిస్కి ప్రభుత్వాలు కూడా కొంత వెయిటేజ్ ఇచ్చి వాళ్ళ ఆర్గ్యుమెంట్ పరిగణలోకి తీసుకొని కొంతలో కొంత మాట్లాడుతుండేది. సరే, ఇప్పుడు మీరు వామపక్షాలు అంటున్నారు, ఏ సామాన్యులకు ఇబ్బంది వస్తే సిపిఐ సిపిఎం లీడర్లు గొడవకు వస్తారు, అంటే వాళ్ళకి సపోర్ట్ గా వస్తారు. ఈ విషయంలో ఒక్క సిపిఐ నాయకుడు, సిపిఎం నాయకులు ఎవరు కూడా మాట్లాడట్లేదు, అందరు సైలెంట్ అయిపోయినారు. ఎందుకట్లా? అందరు సైలెంట్. వాస్తవానికి ఏంటంటే అంత బలహీనపడ్డారు. బలహీనపడటమే కాకుండా ఏంటంటే వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీ చేసే పరిస్థితిలో లేరు. ఇప్పుడు కోనంనేని సాంబశివరావు గారు నిన్న ఎక్కడెక్కడ పోయి పరిశీలిస్తున్నాడు అన్నాడు. తమ్మినేని వీరభద్రం కూడా ఏమంటున్నాడు, పేదవాళ్ళని జోలికి పోవద్దు, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దని ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ వాళ్ళుగా ఒక కార్యక్రమం తీసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వంతో పోరాటం చేసే స్థితిలో ఈ రోజు వామపక్ష పార్టీలు లేకపోవడం అనేది తెలంగాణకి కొంత దురదృష్టమే. అవును సార్, అదైతే చాలా. సార్ ముఖ్యంగా మీకు గుర్తుంది అనుకుంటా, మనం రీసెంట్ గా రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వెళ్ళినాం. అక్కడ 100 ఎకరాలు తీసుకెళ్లి హైకోర్టు కట్టబెట్టినారు. ఈయన ఏమంటాడు, ఒక పక్కన ప్రక్షాళన, ప్రభుత్వ భూములు కాపాడాలి, హైడ్రా అంటాడు, మరో పక్కన చెరువుల ప్రక్షాళన అంటాడు, మరో పక్కన మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి, దాన్ని విధ్వంసం చేయొద్దు అంటాడు. కానీ మరో పక్కన 100 ఎకరాలు ఉన్నటువంటి బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ స్టూడెంట్స్ వద్దన్నా సరే నువ్వు ఎందుకు కట్టబెట్టినావు? నిజంగా అంత ఏ స్వార్థం లేకుండా నువ్వు ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తే
మనం ఉన్నదాన్ని ఫస్ట్ కాపాడొచ్చు కదా, ఇదెందుకు కట్టబెట్టినట్టు. అండ్ అలాగే దామగుండం మీకు తెలుసు, మన హైదరాబాద్ కి ఆక్సిజన్ లాంటిది. మొత్తం మొన్న కూడా అందరు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరిగింది, అందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ అడవులు మొత్తం కూడా ఈ రాడర్ ప్రాజెక్ట్ ద్వారా ఖరాబ్ అవబోతున్నాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి 16 గ్రామాలు కూడా ముప్పు రాబోతుంది అనే వార్తలు. మనకి అంత ప్రేమే ఉంటే ఉన్న వాటిని కాపాడుకోకుండా ఆల్రెడీ ఏదో చేద్దామని ఎందుకు వ్యవహరిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వీళ్ళు చేసే అన్ని కూడా ప్రభుత్వ సంస్థలే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినాయి. అది రాజకీయ నాయకులు ఒత్తిడితోటి ఇచ్చారా, ఎట్లా ఇచ్చారా అనేది ఏంటంటే వీళ్ళు అఫీషియల్స్ ఇస్తేనే ఇది జరిగింది. నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే మీరు FTL అండ్ బఫర్ జోన్లో పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లను ఇంతవరకు ఎవరిని కూడా ఒక్కడిని ప్రాసిక్యూట్ చేయలే, ఒక్కడిని సస్పెండ్ చేయలే, ఒకరిని డిస్మిస్ చేయలే. ఇప్పుడు మీరు ఇంత జరుగుతున్నా గానీ ఇప్పుడు మీరు అయ్యప్ప సొసైటీకి పోండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. నోటరీతో ఇప్పుడు నడుస్తున్నాయండి, ఇప్పుడు ఆగలే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ అఫీషియల్స్ ని గాక మీరు చర్యలు తీసుకోకుండా కేవలం కొన్న వాళ్ళ మీదనే చర్యలు తీసుకుంటే మాత్రం అది చాలా దుర్మార్గమైన విషయం. ముందు మీరు మీ సంస్థలు ఏవైతే, అది GHMC కావచ్చు, ఉడా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మున్సిపల్ ఏదైనా కావచ్చు, మీరు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన పర్మిషన్ ఇస్తేనే కదా వాడు కట్టింది. పర్మిషన్ 2 రకాలుగా మీరు విభజించవచ్చు, పర్మిషన్ లేని, పర్మిషన్ ఉన్నాయి. మీరు పర్మిషన్ ఉందా లేదా కూడా చూడట్లే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్ముతుంది ప్రతి సంవత్సరం, ఏది బడ్జెట్ లేక, డబ్బుల కోసం. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లో ఎవడో ఒకడు అమ్మాడు అనుకోండి, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, ఐఆర్ అఫీషియల్స్ ప్రమేయం లేకుండా, పెట్టుబడిదారులు బిల్డర్స్ ప్రమేయం లేకుండా ఇది జరగలేదండి. వీళ్ళు నలుగురే బాధ్యత వహించాలి. సామాన్యులకు అసలు కబ్జా చేసే ధైర్యం ఉంటుందా సార్? అదే అంటున్నా, చేయగలుగుతారా? ఈ నలుగురే బాధ్యత వహించాలి దీనికి, వీటన్నిటికీ కారణం వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మీరు అమ్ముతున్నప్పుడు గవర్నమెంట్ లో 10 మంది ఎవడో అమ్మితే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నువ్వు ల్యాండ్ ఖరీదన్నా తీసుకొని ఇల్లు ఉంచవచ్చు కదా. నువ్వు వేరే దగ్గర ఏమో కోకాపేటలను ల్యాండ్లు అమ్ముతా ఉంటావు, వేరే దగ్గరనేమో గవర్నమెంట్ ల్యాండ్ వీడు కట్టిన తీసేస్తుంటావు. వాడు ఇచ్చినోండి ముందు మీరు పనిష్ చేయండి. వాడు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, జోనల్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కాదు, వాళ్ళని మీరు పనిష్ చేయకుండా, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని చేయకుండా సఫరర్స్ ని మీరు ఎంబడపడుతున్నారు. అది చాలా తీవ్రమైన విషయం. 40 years ఇన్వెస్ట్మెంట్ సార్. ఒక ఇల్లు కట్టాలంటే సామాన్యుడికి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, సామాన్యులే కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అటు కాదు ఇటు కాకుండా ఎటు కాకుండా 30 సంవత్సరాల నుంచి సేవింగ్స్ కూడబెట్టి దాన్ని తీసుకొచ్చి డౌన్ పేమెంట్ కి సరిపోతాయి. అవి మళ్ళీ లోన్ సపరేట్ గా ఉంటది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ వదిలేసి తీసుకపోయి నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే బ్యాంకులు కూడా ఇప్పుడు వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. ఒకవేళ మీరు రోడ్డు మీద పడినా వచ్చినట్టు లోన్ కట్టాల్సిందే, లేకపోతే మీరు ఫేక్ డాక్యుమెంట్స్ వేస్తున్నారు, మాకు తప్పుడు డాక్యుమెంట్స్ చూపించి లోన్ తీసుకున్నారని మేము మీ మీద ఉల్టా కేసు పెడతాం. ఇటు బ్యాంక్ వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది, అటు గవర్నమెంట్ నుంచి థ్రెట్ ఉంది, పోనీ ఇల్లు కూడా లేకుండా అవుతుందని ఒకటే భయపడుతున్నారు. ఎవరైనా మా కాలనీలో అడ్డు పడితే గనక కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటాం, లేకపోతే మిమ్మల్ని కూడా తగలబెట్టేస్తాం. అంటే ఇది ఏదో మరో కిష్కిందా కాండకే లాగానే దారి తీసేటట్టుంది సార్. మరి ముందు అదే అంటున్నాను, ఇప్పుడు వీళ్ళందరూ పర్మిషన్లు ఇస్తేనే వాళ్ళు కట్టుకున్నారు. ఈ మధ్య తరగతి వాళ్ళ జీవిత ఆశయం ఒక చిన్న ఇల్లు కట్టుకోవడం, వాళ్ళ లైఫ్ లాంగ్ అంతా కూడా చేసుకుంటేనే ఒక ఇల్లు కట్టుకోగలుగుతాడు. వాడంటే వాళ్ళ జీవితం మొత్తం ఒక ఇల్లు అంటే నువ్వు జీవితాన్ని కూలుస్తున్నావు. వాడే ఒక మనిషి యొక్క జీవితాన్ని కూలుస్తున్నావు. కూల్చేటప్పుడు వాడి ఆర్థిక పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితి ఏంది, వాడు ఎట్లా కట్టుకున్నాడు, కట్టుకోవడానికి గల కారణాలు ఏంది, ఇవన్నీ మీరు అధ్యయనం చేశారా? ఇప్పుడు మీరు అన్నట్లు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు అయితే ఊరుకోరు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి ఇల్లు కూలగొట్టావు, ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక డాక్యుమెంట్ పెడతాను, వాడు నాకు ఇన్కమ్ సోర్స్ చూస్తేనే వాడు ఇస్తాడు. వాడు ఇన్కమ్ సోర్స్ అయితే వాడు కట్ చేసుకుంటాడు కదా. అంటే వీళ్ళు ఎట్లా ఉంటారు? ఇంకోటి, ఇప్పుడు నిన్న ఒక పేపర్లో చూశాను, సరే కొంతమంది ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు, ఒకే ఇంట్లో అంటే ఒక పేరు మీద ఉంటుంది ఇల్లు, వాడు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇస్తా ఉంటావు, దాంట్లో అంతమంది బట్టరే సరిపోదు. అది కూడా ఇంత పట్టరు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు మంచాలు కానీ కుర్చీలు కానీ మనం బయట కూడా వేసుకోగలుగుతాం. నేను డబుల్ బెడ్రూమ్ లో సౌకర్యం ఉండదు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఒక ఇల్లు, ఆ ఇంట్లో 16 మంది ఉన్నారు, ఒక డబుల్ బెడ్రూమ్ లో 16 మంది ఉండటానికి అవకాశమే లేదు.
అవును. ఇవన్నీ కూడా మీరు ఎవరికి అధ్యయనం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఉమ్, ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదండి దీంట్లో. ఉమ్, ఉమ్. దాంట్లో మీరేమి సార్ మీ మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ కి ముప్పు రాక, వీళ్ళైతే గవర్నమెంట్ అయితే అదే చూపిస్తున్నారు, హైదరాబాద్ మునిగిపోబోతుంది, హైదరాబాద్ ఇబ్బందికరంగా మారబోతుంది, అట్లా అవ్వకుండా ఉండడానికి నేను మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నా, అందుకే హైడ్రాన్ తీసుకొచ్చిన, అందుకే మూసి డెవలప్మెంట్ అంటున్నా అని చెప్పి. బట్ ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంది? నిజంగానే అదే ఉద్దేశం ఉందంటారా, లేకపోతే ఇంకేదైనా ఉందా? శిక్ష మాత్రం సామాన్యులకే పడుతుంది. ఒకటండి. ఇప్పుడు హైదరాబాద్లో వీళ్ళు ఒక చెరువు ఉంది అనుకోండి. ఉమ్, ఇప్పుడు దుర్గం చెరువే ఉంది. దుర్గం చెరువుకు వెనకట క్యాచ్మెంట్ ఎక్కడెక్కడ ఉంటుండే, హైటెక్ సిటీ ఏరియా అంతా కూడా దాని యొక్క ఉమ్, క్యాచ్మెంట్. ఈ క్యాచ్మెంట్ అంతా కూడా ఇండ్లు వచ్చేసినాయి. ఇంతకు ముందు వచ్చేంత వరద అక్కడికి వచ్చే అవకాశం ఉండదు కదా. లేదు. ఇప్పుడు మరి నీ క్యాచ్మెంట్ ఏరియా తగ్గటం పెరగటం అయితే జరుగుతుంది కదా. అవును. మరి ఎంత నువ్వు ముందు ఐడెంటిఫై చేయండి. ఉమ్, అసలు ఎఫ్టీఎల్ ఎక్కడుంది, బఫర్ జోన్ నీ ఆ ఏరియాలో ఉండే నివాసితులకు తెలియాలి కదా. అవును. బఫర్ జోన్ ఎక్కడ, ఎఫ్టీఎల్ ఎక్కడ, ఏది ఎక్కడ అనేది తెలియాలి కదా. అవును. నీ ఇష్టం వచ్చినట్టు రాత్రి పోయి అక్కడ ప్రజలకి ఏమైనా తెలుసా? అసలు ఎవరికి తెలియదు సార్. ఎఫ్టీఎల్ నువ్వు మీరు పోవాలి కదా. అసలు మూసీకి అయితే ఇది ఇది బఫర్ జోన్, ఇది ఎఫ్టిఎల్ అని మూసీకి ఎక్కడ మూసి కాదండి, పెట్టలేదంట అసలు. మీరు మూసి దాకపోతున్న ఒక చెరువుని తీసుకోండి. అవును. చెరువు దగ్గర మీరు పోయి మాట్లాడండి. అక్కడ ఉన్న ప్రజలకు ఎవరికైనా ఎఫ్టీఎల్ ఇది బఫర్ జోన్ అని తెలుసా? తెలీదు. మీరు అక్కడ పోయి ఎడ్యుకేట్ చేయాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా వివరాలు. అవును. అయ్యా ఇది ఎఫ్టీఎల్, ఇది బఫర్ జోన్, మీరు బఫర్ జోన్ లో ఉన్నారు, మీరు ఎఫ్టీఎల్ లో ఉన్నారు, మీకు ఈ పర్మిషన్లు ఇచ్చింది ఎవరు, ఆ పర్మిషన్ కాగితాలు ఏవి, ఎవరిచ్చిండు, ముందు వాడిని పట్టకరా. వాడిని పట్టుకోరా, రిటైర్ అయితే శిక్ష, జైలు శిక్ష, రిటైర్ అయినా కానీ వాడికి కంపన్సేషన్ ఇప్పి వాళ్ళతో ఇప్పి గవర్నమెంట్ అదే. ఇప్పియక్కర్లేదు. అవన్నీ చేయాలి కదా. అది ఎవరికి తెలియదండి. ఉమ్, రంగనాథ్కి ఏదో ఇచ్చారు కాబట్టి నా ఇష్టం అనే వ్యవహారంలో చేస్తుండే. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ఉమ్, ఇప్పుడు ఓవైసీ కాలేజ్ ఉంది, అవును. మల్లారెడ్డి కాలేజ్ ఉంది, అవును. పల్లారాజేశ్వరెడ్డి కాలేజ్, ఈ రెండు అయితే పాపులర్ అయినాయి. అవును. ఈ మూడు పాపులర్ అయితే ఇప్పుడు ఆయన మీరు కాలేజీలను ఎందుకు కూల్చలేదు అని అడిగారు. అడిగితే ఏమంటుండు, ఇప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి మేము కూల్చట్లేదు, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి అన్నారు. ఆ, మరి నువ్వు చేస్తున్న దుర్మార్గానికో బుచ్చమ్మ బలి అయిపోయింది. అవును. రేపు బలి కావడానికి ఎంతో మంది తయారుగా ఉన్నారు. ఉమ్. మరి వాళ్ళ బాధ్యత ఎవరు వహించాలి? అండ్ అది మాత్రమే కాదు, ఇందాక మీరు ఏదైతే హోటల్ ఇంకొక అతను మెషినరీ తీసుకొని ఇవ్వలేదు, ఆ మెషినరీ తీసుకొని అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు, అంటే అతనికి ఒంట్లో బాగాలేదట, సివియర్, కోటి రూపాయల మిషనరీ అది. ₹1,00,00,000 మిషన్ రండి, వాళ్ళకి ప్రోడక్ట్ వాళ్ళు Products, ఉత్పత్తి yes. చేసిన ఉత్పత్తులు Already deals, అప్పా జంక్షన్ yes. ఎంత దుర్మార్గం అండి. అవును. అరే నువ్వు ఆగ్రా మీద తీసుకుంటామంటే కూడా వీడు తీసుకొని అంత సో దుర్మార్గం. హాస్పిటల్ పాలైనారు వాళ్ళు, అంటే రౌండ్ టేబుల్ చర్చ కోసం అప్రోచ్ అవుతున్నారు. అదే సో వాళ్ళు ఆయన రాలేని పరిస్థితి, ఆ ల్యాండ్ కూడా అయింది కదా, రెంట్కున్నాడు ఆయన మిషనరీ అది ఇన్వెస్ట్మెంట్. బీజేపీ లీడర్ దండి. ఆహా, బీజేపీ లీడర్ కట్టించాడు. ఓకే. వీళ్ళు రెంట్స్కున్నారు అక్కడ, వాళ్ళు ఎవ్వరు ఓన్ ప్లాట్స్ కావు అవి. అవును. అరే వాళ్ళు పోతారు కదా. అరే ఇప్పుడు నువ్వు నిజంగానే అది ఎవరు పలాని వినాయక రెడ్డిదే అనుకోండి, నువ్వు వినాయక రెడ్డిని ఒత్తిడి చేస్తే వాడు పోయి చెప్తాడు కదా వాళ్ళు. అవును, ఖాళీ చేయండి, ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని అయిపోయాయి. అది అది లేదు. ఇప్పుడు రెంట్ తీసుకున్న వాళ్ళు బలైపోయినారు, మిషనరీ బలైపోయింది, హాస్పిటల్ పాలైండు, టెన్షన్ తట్టుకోలేక విపరీతంగా అసలు హెల్త్ ఇష్యూస్ అంట. ఎన్ని జీవితాలు పోతున్నాయండి, చాలా 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 వేల వేల జీవితాలు నాశనం అవుతున్నాయి. వీళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి కూడా, మా రేవంత్ రెడ్డి మా నాన్న డిమార్ట్ లో కొన్న వాటర్ బాటిల్ పోయింది, మా నాన్న కొనిచ్చిన బొమ్మలు, పుస్తకాలు అన్ని. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాల లేదంటే తల్లిదండ్రులు గానీ ఏదన్నా కొనిస్తే చాలా అపూర్వంగా చూసుకుంటారు వాళ్ళు వస్తువుల్ని. ఇప్పుడు మీ ఇళ్లలో ఉండే వాతావరణం ఆ ఇళ్లలో ఉండదు. ఇప్పుడు బాగా డబ్బులున్న వాడి ఇంట్లో ఒకరికొకరికి సంబంధాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మధ్య తరగతి దిగువ తరగతి లోపల వ్యక్తుల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అది వాళ్ళ మానసికంగా దెబ్బ కదా పిల్లలకి. ఎంతో మంది మానసికంగా దెబ్బతింటారు చూడండి. మానసికంగా దెబ్బ, ఆత్మహత్యలు అవుతాయి, ఇవన్నీ అవుతాయి. ముందు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు మీ ఆ ప్రాంతాల్లో పోండి, పుడికలు తీయాలి అసలు ఫస్ట్. ముందు కూర్చోండి, వాళ్ళందరినీ కూర్చోబెట్టండి, గ్రామ సభల్లో ఎట్లయితే కూర్చోబెడతారో వాళ్ళతో మాట్లాడండి. దీని ఆవశ్యకత ఏంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దీనివల్ల హైదరాబాద్కి ఏం వస్తుంది, మీకేం వస్తుంది, మీకేమైనా లాభం కలదు, వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఉపాధి కోసం చేయాలి కదా. ఇవన్నీ చేస్తే వాళ్ళు కూడా విల్లింగ్ ఉంటారు. ఇక కొన్ని ఏది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, లీగల్ కన్స్ట్రక్షన్ కి ఏం చేస్తాం అనేది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు మీరే కాంగ్రెస్ పార్టీ 2013 లోపల ఒక ల్యాండ్ అలైన్మెంట్ ఇది తీసుకున్నారు.
ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంటుంది కదా, దానికి ఎంత ఇవ్వాలనేది వాళ్ళు తీసుకుంటున్నారు. అవును. దాని ప్రకారం చెయ్యి, దాని హౌస్ కట్టు. ఎంత అవుతుంది మరి? బ్యాంక్ లోన్ సంగతి ఏంటి? అది ఎవరు కట్టాలి? అవును. ఇవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ పరిష్కరించి వాళ్ళని పొమ్మంటే వాళ్ళు ఆలోచిస్తారు. Yes, అవును. ఆలోచిస్తారు, ఏదో ఒకటి చేస్తారు కొంత. ఉమ్, ఉమ్. కానీ ఏమి లేకుండా Yes, ఇప్పుడు చైతన్యపూరి ఎల్బీ నగర్ సైడ్ అయితే వాళ్ళకి హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి, సేల్ డీడ్స్ ఉన్నాయి, వాళ్ళు అన్ని ట్యాక్సులు కట్టినారు. ప్యూర్లీ ఇల్లీగల్ కాదు. నేను అంటున్నాండి, ఇల్లీగల్ ఏదైతే నువ్వు అంటున్నావో వాడికి రోడ్డు ఎవరు వేశారు, డ్రైనేజ్ ఎవడు వేశాడు, వాడికి కరెంట్ ఎవడు ఇచ్చాడు, కనెక్షన్ అవన్నీ ఎవరు ఇచ్చారు? అవును. అని డబ్బులు తీసుకొని ఇచ్చినట్టే కదా. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. ఇప్పుడు వాడు డబ్బులు తీసుకోకుండా, ఇప్పుడు నేను చెప్తున్నాండి, ఈ ప్రభుత్వంలో డబ్బులు లేకుండా మీరు ఏ ఆఫీసుకు పోయినా చిన్న పని అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే వివరణ కానీ అది మాత్రం ప్రజల్ని కన్విన్స్ చేయట్లేదండి. సో ఆరు రంగనాథ్ మాత్రం అన్ని సర్వం అబద్ధాలు తప్ప వాడికి నిజాయితీ నీతి ఉన్నట్లయితే నాకు కనిపించట్లేదు. అనిపించట్లేదు. మీరే ఒకటి సత్యం వాళ్ళది ఏదో చేశాను, అది ఇంతవరకు దాని జోలికి పోలే అసలు. ఇప్పుడు ఏమంటున్నాడు? స్వయాన తేజరాజుదే అది. అదే అంటున్నా. ఇప్పుడు మీరు చేసింది ఉంది, ఇంకా రకరకాల వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ కేటీఆర్ దాదాపు ఒక ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చెరువులన్నీ వాళ్ళకి అప్పచెప్పాడు. యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలి? చెరువుల్ని బ్యూటిఫికేషన్ చేసి ప్రజలు ఆహ్లాదకరంగా అక్కడికి పోయి ఉండేటట్టు చేయాలి. వీళ్ళు ఏం చేశారు? మొత్తం ఆక్యుపై చేసి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ విజ్ఞాన జ్యోతి అనుకుంటా, ఆ కాలేజ్ అయితే 5-6 ఎకరాలు ఒక్కుంటనే ఆక్రమించేసుకుంది. ఇప్పుడు వాసు బిల్డర్స్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఇది ఒకటి ఉంది, అది ఫినెక్స్ అని, వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇంకోటి ఎలైన్ అని ఉంది, అది ఆక్రమించుకున్నారు. మరి ముందు వాటికి పోయండి, అక్కడికి వెళ్ళారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేయగలుగుతారు, లేదా లంచ్ మోషన్ మూవ్ చేస్తారు. ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టు పోయి తెస్తారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా అండి, ఇప్పుడు హైదరాబాద్లో మనిషి నడవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇది ఫుట్పాత్లు కానివ్వండి, ఇవి కానివ్వండి. ఇప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్గా ఏమి ఇచ్చారు? మీరు ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది అనుకుంటే అది గుడి కానివ్వండి, మసీదు కానివ్వండి, లేదా చర్చి కానివ్వండి, ఏదున్నా మీరు తీసేయమన్నారు. ముందు అది చేయి, అది చేసి ముందు హైదరాబాద్ బాగు చేయ ముందు. సుప్రీంకోర్టు ఇచ్చింది మొన్న ఆర్డర్. అదే అంటున్నా, ముందు అది చేయమనండి. ఎన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయండి హైదరాబాద్ లో? నడి రోడ్డు మీద గుళ్ళు ఉన్నాయి, నడి రోడ్డు మీద చర్చిలు ఉన్నాయి, నడి రోడ్డు మీద మసీదులు ఉన్నాయి. మరి ముందు వాటి చేసి నువ్వు హైదరాబాద్ సుందరీకరణ చేయి ముందు, మూసీ సుందరీకరణ ముందు అది చేయి ముందు. అది చేయకుండా వీళ్ళు కేవలం అంటే వీళ్ళు ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే వాళ్ళు అంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేని వాళ్ళ జోలికే పోతున్నారు తప్ప, నిజంగానే ప్రొటెస్ట్ చేసి వీళ్ళకి ఎదురు తిరిగి వీళ్ళ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న వాళ్ళ జోలికి పోవట్లే. ఎస్ సార్. ముఖ్యంగా 6 గ్యారంటీలు, 400కు పైగా ఇచ్చినటువంటి హామీలు అండ్ అడ్మినిస్ట్రేషన్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు బీజేపీ తీసుకోండి, మేనిఫెస్టోలు తీసుకోండి, టిఆర్ఎస్ మేనిఫెస్టోలు తీసుకోండి, ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలు తీసుకోండి, ఏ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టో ఎలక్షన్ల వరకే కానీ ఎలక్షన్ల తర్వాత తీసి పక్కన పడేస్తారు. ఎవరు కూడా ఆ ప్రామిసుల గురించి నాకైతే పెద్ద భ్రమలు లేవు, పెద్ద జనానికి కూడా అంత భ్రమలు ఉన్నాయని నేను అనుకోను. ఎందుకంటే బీజేపీ అనేది చేస్తుంది, బీఆర్ఎస్ అని అదే చేస్తుంది, కాంగ్రెస్ అదే చేస్తుంది తప్ప, ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బాగానే అంటున్నారు 420 ప్రామిసులు చేశారు, అవి ఇంప్లిమెంట్ చేయాలి, అది ఇది అని అంటున్నారు. ఓకే, వెరీ గుడ్, మంచిదే. మీరు ఒకసారి మీ మేనిఫెస్టోని చదువుకోండి. 2014లో ఇచ్చింది, 2019 ఇచ్చింది. మీ మేనిఫెస్టోని చదువుకొని మీరేమి ఇంప్లిమెంట్ చేయలేదు, అది ముందు చదువుకున్న తర్వాత మీరు మాట్లాడండి. అండ్ సార్, ముఖ్యంగా సార్ ఇప్పుడు చూసినట్టయితే తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు. ఒక ప్రొఫెసర్గా విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి మీరు ప్రొఫెసర్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, విద్య ఎంత ఘోరంగా ఉంది, గురుకులాల పరిస్థితి ఏంది, రెసిడెన్షియల్ హాస్టల్స్ పరిస్థితి ఏంది? సో పిల్లలందరూ రోడ్లకు ఎక్కుతున్నారు. అండ్ ఈ వైస్ ఛాన్సలర్ ఒకరు ఇంకా దాన్ని డిలే చేస్తా వస్తా ఉన్నారు. ఫీజ్ రియంబర్స్మెంట్లు రాలేదు. సో సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి మల్లారెడ్డి, గురునానక్ లాంటి ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాయి. ఇప్పటివరకు సర్టిఫికెట్లు రాలేదు. సో ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీని గురించి ఏం చెప్తారు? ప్రభుత్వ విద్యను కాక చూసినట్లయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
బడ్జెట్ లోపల కనీసం 11+% ఇచ్చేవాళ్ళు. ప్రభుత్వం అంటే మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దాన్ని 6 నుంచి వెళ్ళి 7 వరకే ఉంది. అంటే వాళ్ళ బడ్జెట్ మొత్తంలో అలాట్మెంట్ అనేది. అంటే అది ఏమి చెప్తుంది అంటే వాస్తవానికి బడ్జెట్ లోపల కనీసం 20% కేటాయిస్తే కానీ ప్రభుత్వ విద్య బలోపేతం కావడానికి అందరికీ ప్రజలందరికీ విద్య అందడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఈ 7% 6% కేటాయించినప్పుడే వాళ్ళ విద్య పట్ల వాళ్ళ యొక్క వైఖరి తెలుస్తుంది. కేసీఆర్ ఏ వైఖరితో ఉన్నాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే వైఖరితో ఉన్నాడు. దాంట్లో ఏ మాత్రం భేదం లేదండి. ఇంకొకటి, ఇప్పుడు స్కూల్స్ విద్యను కాక చూసుకున్నట్లయితే ఈ స్కూల్స్ విద్య లోపల కనీసం కేసీఆర్ ప్రభుత్వం ఆ 4,000 స్కూళ్ళను మూసేసింది గ్రామీణ ప్రాంతాలలో. ఇప్పుడు కాక మీరు చూసినట్లయితే 1,843 స్కూళ్ళల్లో ఒక సింగిల్ స్టూడెంట్ లేడు. దరిదాపు 1 నుంచి 50 ఉన్నది, 9,500 స్కూళ్ళ దాకా ఉంది. అంటే ఈ అన్నీ కూడా రేపు మూతపడటానికి అవకాశం ఉంది. అంటే ఏంటి, గ్రామీణ ప్రాంతం లోపల పేదవాళ్ళకి, సామాజికంగా వెనకబడ్డ వాళ్ళకి విద్య అందకుండా చేయడమే వీళ్ళ ప్రధానంగా కనపడుతుంది తప్ప వేరేది లేదు. ఇంకొకటి యూనివర్సిటీలో, ఇప్పుడు ఏ యూనివర్సిటీలో కూడా మీరు చూసినట్లయితే 20%కి మించి పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు. కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే అసలు పర్మనెంట్ ఫ్యాకల్టీ లేకుండా ఉన్నారు కొన్ని డిపార్ట్మెంట్స్లో. అంటే ఎప్పటికప్పుడు నింపాల్సిన పోస్టులని వీళ్ళు కనీసము ఇప్పుడు దరిదాపు నేను అనుకుంటా ఏంటంటే 2008 నుంచి అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక అపాయింట్మెంట్ లేదు. ఒక్కసారి మాత్రం 2013లోనో ఏదో బ్యాక్లాగ్స్ అట్లా కొంత చేశారు, అంతే. దట్ ఈస్ ద లాస్ట్. కేసీఆర్ ఉండగా ఒక్క యూనివర్సిటీలో కూడా ఒక్క పోస్ట్ నింపలేదండి. ఇప్పుడు ఈయన 10 నెలల తర్వాత కూడా ఒక్క పోస్ట్ నింపలే, కానీ నింపుతారన్న ఇది కూడా లేదు. ఇంకొక ఏంటంటే వైస్ ఛాన్సలర్ ఇష్యూ వచ్చినప్పుడు వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. వీళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ అనుకుంటప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్లు అవుతున్నప్పుడు ఏదో విద్య పట్ల వీళ్ళకి ఏదో అమితమైన ప్రేమ ఉన్నట్టు, దాన్ని అభివృద్ధి చేయాలనే ఆ ఆలోచనలో ఉన్నట్టుగా బయటికి కనిపించి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు నోటిఫికేషన్ ఇవ్వడానికి. అంత అవసరం ఉండేనా? నిజంగానే చేయాల్సి ఉంటుంది. అప్పుడు May 21 చేయలే, చేయకుండా ఇప్పటిదాకా చేయడు. ఇంకోటి అండి, ఇప్పుడు ఈయన స్కిల్ యూనివర్సిటీ అంటున్నాడు. స్కిల్డ్ అనేది ఏంటి? ఈ స్కిల్డ్ అనేది కేవలం కార్పొరేట్ కంపెనీలకి అవసరమైన వాళ్ళని తయారు చేయటమే తప్ప అది సామాన్య జనానికి కానీ సామాన్యులకు కానీ ఏం సంబంధం లేదండి. అది ఈ స్కిల్డ్ యూనివర్సిటీ. ఇప్పుడు మీరు ఐఎస్బి ఉంది, ఐఎస్బి అనేది కూడా కేవలం వాళ్ళు కంపెనీల పార్ట్నర్షిప్ తోటి పెట్టారు. అది కేవలం వాళ్ళ కంపెనీ వాళ్ళ కోసమే తయారవుతుంది. వాళ్ళు అక్కడ చదువుకున్నట్టు మొత్తం కంపెనీలకి పనికొస్తారు తప్ప ఇంకెక్కడ పనిచేయడానికి వాళ్ళకు ఇది లేదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఈ స్కిల్డ్ యూనివర్సిటీ కూడా అదే. ఇప్పుడు స్కిల్డ్ యూనివర్సిటీ అంటున్నారు కదా వీళ్ళు, నేను ఇక్కడ 4th సిటీలో పెడుతున్నాను. ఇక్కడ రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఉంది. దట్ ఈస్ అ స్కిల్డ్ యూనివర్సిటీ అండి, ఇన్స్టిట్యూట్. దాన్ని నువ్వు కన్వర్ట్ చేసుకుని యూనివర్సిటీగా చేసుకోవడానికి అవకాశం, బ్రహ్మాండమైన క్యాంపస్ అది. అది స్కిల్డ్ కోసమే పెట్టింది. ఇంకోటి, స్కిల్డ్ పెట్టడానికి ఇంతకు ముందే ఐటీఐని పెట్టారు. ఐటీఐలు అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో ప్లంబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఇంకా కార్పెంటర్ కానివ్వండి, ఇటువంటి చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐటీఐలలో నేర్పించేది. ఐటీఐని బలోపేతం చేయి. ఇప్పుడు మీరు చూడండి, ఏ జిల్లాలో పోయినా కూడా ఒకప్పుడు వైభవంగా ఉండేది ఐటీఐలు. ఇప్పుడు ఎక్కడ పోయినా మీరు చూడండి ఏది దివాలా తీసినాయి, లేకపోతే పాడుపడ్డ ఇన్స్టిట్యూట్ లాగా ఉన్నాయి. నువ్వు వాటిని ముందు స్ట్రెంగ్ ఫ్యాకల్టీ లేకుండా స్టూడెంట్స్ ఎట్లా వస్తారు, ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నువ్వు వాటిని స్ట్రెంగ్ చేయాలి కదా అన్నప్పుడు. వాటిని చేయకుండా నేను స్కిల్ యూనివర్సిటీ పెడతా అంటాడు. ఇంకోటి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా అంటాడు. స్పోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తారండి? చిన్నప్పటి నుంచి రావాలి. యూనివర్సిటీ అంటే వాడు 20 ఏళ్ళు వస్తాడు తప్ప 4 ఏళ్ళు 2 ఏళ్ళు రాదు కదా. అంటే ఇప్పుడు నువ్వు హై స్కూల్లో, జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో నీకు ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటే, ఫిజికల్ టీచర్స్ ఉంటే వాళ్ళు అక్కడ ట్రైన్ అయితే నీ యూనివర్సిటీకి వస్తారు. అక్కడ నీకు ఇంతవరకు ఫిజికల్ టీచర్సే లేరు, ఫిజికల్ డైరెక్టర్స్ లేరు. మొన్న మీరు చూడొచ్చు, 2-3 డేస్ నుంచి చైతన్య ఉమెన్స్ రెసిడెన్షియల్ లో నెరెళ్ళ శారద గారు వెళ్ళడం జరిగింది. అంటే ఏ రకంగా చూస్తారు ఇవన్నీ కూడా? నిన్న మా మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి చెప్పా, ఇవాళ హైదరాబాద్ లో కావాల్సింది హైడ్రా కాదండి,
విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన ఒక వ్యవస్థని, ఇటువంటి హైడ్రా లాంటి వ్యవస్థని ఏర్పాటు చేయమనండి. ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నారాయణ తీసుకోండి, నేను ఇంతకు ముందు కూడా మీతోటి చర్చించాను. అవును. నారాయణ కానివ్వండి, చైతన్య కానివ్వండి, భాష్యం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, వాళ్ళు అక్రమంగా భూములను ఆక్రమించుకుంటున్నారు, అక్రమంగా వ్యవహారాలు చేస్తున్నారు. అవి కాన్సన్ట్రేషన్ క్యాంపులు అండి. అవును. కాన్సన్ట్రేషన్ క్యాంపులు అంటే పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తారు చూడండి, అవును. ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లాగా నడిపిస్తున్నారు వాళ్ళు. అవును. ఆ, మరి మీకు సోయి లేదు. ఫీజు వీళ్ళు ప్రైవేట్ కాలేజ్ ఫీజు కడితే కూడా అట్లా ఉన్నాయి అంటే వసతులు, అసలు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంది, గురుకులాల పరిస్థితి ఏంది? ఇప్పుడు మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు అండి, మేము ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాళ్ళం. మేము ఎక్కువగా ఈ ఎస్సీ బీసీ హాస్టల్స్ కూడా పోయేది. పోయినప్పుడు ఏంటంటే ఆర్గనైజేషన్లో వచ్చినారు కాబట్టి వాళ్ళు వార్డెన్స్ కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళకు ఆహార పదార్థాలు అంటే వాళ్ళకున్న లిమిటేషన్లో అయితే మంచిగా ఇచ్చేవాళ్ళు. మీరు చూడండి, అప్పుడెప్పుడు కూడా ఆహారం కల్తీ అయ్యి హాస్పిటల్ పోయిన స్టూడెంట్ లేడు. మరి ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఏమి అన్నారు, కేసీఆర్ మనోడు తినే దాన్ని పెడుతున్నాం. పెడితే మరి అంత పాయిజన్ ఎందుకు అవుతుంది, అంత కల్తీ ఎందుకు అవుతుంది, విద్యార్థులు అంత ఇబ్బందులు ఎందుకు, ఆసుపత్రుల పాలు ఎందుకు ఎట్లా అవుతున్నారండి? నువ్వు అది చేయాలి కదా. అది చేయకుండా ఇప్పుడు గురుకులాలు, ఇప్పుడు ఈ ముఖ్యంగా బాసరలో మొత్తం విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు, అది కూడా 10th నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇంటర్మీడియట్ అంటే వాళ్ళకి ఏ స్థాయిలో ఉంటారండి? వాళ్ళు చాలా చిన్న స్థాయిలో ఉంటారు. వాళ్ళని చాలా అంటే అక్కడ ఉండే టీచర్స్ ఎట్లా ఉండాలంటే విద్యార్థుల పట్ల ప్రేమ గల వాళ్ళు ఉండి వాళ్ళకి చదువు చెప్పగలిగితే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు రోడ్డుకి ఎక్కితే, ఇదే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు గేట్ల నుంచి లోపల పోయలేదని వేరే దగ్గర నుంచి దునికిపోయి వాళ్ళకి సంఘీభావం తెలిసి వచ్చాడు. మరి వీడికి రేవంత్ రెడ్డికి సోయి ఉండాలి కదా, ఇవాళ బాసర ఎట్లా ఉంది, అక్కడ విద్యార్థుల సమస్యలు ఏంటి, ఇమీడియట్ గా పోవాలి, ఫస్ట్ అక్కడికి పోవాలి, అంతే కదా. ఇంతవరకు దానికి పోయిన దాఖలా లేదు, దాని గురించి పట్టించుకున్న దాఖలా లేదు, అట్లీస్ట్ ఒక వాయిస్ కూడా లేదు. అంటే చాలా విద్య పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి కాదు. నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఇది ఈ దేశం అనేదే నలుగురి చేత పాలింపబడుతుందండి. 2 పొలిటీషియన్స్, 2 పెట్టుబడిదారులు. వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు పనిచేయాలి తప్ప మేము స్వతంత్రంగా మా పార్టీ స్వతంత్రంగా పనిచేస్తుందని నేను అనుకోవట్లేదు. బిజినెస్ మ్యాన్స్ చెప్పినట్టు రాజకీయాలు నడుస్తున్నాయి, అంతే అంతే. వాళ్ళు ఇదో కంపెనీకి అనుబంధంగా ఉన్న వాళ్ళే తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానం చెప్పమనండి, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ విధానం చెప్పమనండి. నేను మళ్ళా ఇప్పుడు అక్కడ బీదవాళ్ళ నువ్వు అరుపులు వినకుండా ఇవాళ బీదవాళ్ళ అరుపులు వినటువంటి నీ వైఖరి ఏంటి? కేవలం రాజకీయ అవకాశవాదమే తప్ప ఇంకా వేరేది లేదండి. సార్, ఫైనల్ గా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతా ఉంది, ముఖ్యమంత్రి మారిపోతాడు. అండ్ ఇవాళ నిన్న హైకోర్టు కూడా తీర్పిచ్చింది, లైక్ ఏదైతే బీఆర్ఎస్ నుండి కొంతమంది పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో మళ్ళీ అక్కడ స్పీకర్ స్పందించాలి, బైపోల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అని చెప్పి మళ్ళీ ఏదో స్టే తీసుకొచ్చినారు ఇవాళ. సో దీని గురించి ఏం చెప్తారు? అలాగే ముఖ్యమంత్రి కూడా జాన్లో రేవంత్ రెడ్డిని దింపే ప్రయత్నం జరుగుతుంది, వేరే ఎవరినో ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు అన్న వార్తలు చాలా జోరుగా జరుగుతోంది. మొన్న రేవంత్ రెడ్డి పోతే కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, పైగా కేసీ వేణుగోపాల్ చివాట్లు పెట్టి పంపించినాడు హైడ్రా విషయంలో, సీనియర్ల మాట ఎవరి మాట వినట్లేదు అని చెప్పి. సో దీని గురించి ఏం చెప్తారు? ఈ రాజకీయాలు అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టిపోయినాయంటే, ఇవాళ ఎవ్వడికి ఎక్కడ లాభం ఉంటాయి, ఇప్పుడు కప్పలు కాక లేకపోతే చేపలు కాక ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ పోయినట్లు వీళ్ళు ఎక్కడైతే డబ్బు దొరుకుతుందో అక్కడికి ప్రయాణం చేస్తున్నారు. అది పార్టీలకు అతీతం కాదు, ప్రతి రాజకీయ నాయకుడే. ఇప్పుడు ఒకటి చూడండి, రాజకీయ నాయకులలో అంతా పెట్టుబడిదారులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉన్న పెట్టుబడి కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, రియల్టర్స్ కావచ్చు, వాళ్ళ ఆలోచన ఏంటంటే వాడి బేసిక్ ఆలోచన ఏముంటుంది, వాడి ప్రొఫెషన్ మీద ఉంటుంది. ఈ రాజకీయాల్లో వాడి ప్రొఫెషన్కి వాడుకుంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఉంటాడో పోతాడో అనేది రేపు ఇంకోటి ఇటువంటి వాడు వస్తాడు, అంతకంటే మెరుగైన వాడు వస్తాడని అనుకోవట్లా. కాకపోతే ఏంటంటే వాళ్ళ గేమ్ లో అడ్జస్ట్మెంట్ లోపల వినపోవచ్చు, పొలిటికల్ గేమ్ లో భాగంగా జరగవచ్చు, అంతే తప్ప పబ్లిక్ కోసం అయితే కాదు. పబ్లిక్ కి ఏమి సంబంధం లేదండి, పబ్లిక్ కి సంబంధమే లేదు. ఓట్లు వేసిండ్రు అయిపోయింది, 5 ఏళ్ళు మా ఇష్టం అనే రీతిగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఈ పబ్లిక్ నష్ట కష్టాలకి ఏం అడగలేరు, ఎట్లా క్వశ్చన్ చేయలేరు. ఇప్పుడు
చేయాలి అంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఉమ్, ఇప్పుడు నేను ఇవాళ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పేదంటే మీరు ఒక ప్రజా ఉద్యమం చేయండి. ఉమ్, వాళ్ళు చేయరు. కేవలం ఇక్కడ షో చేసి మీ లాంటి వాళ్ళ ముందర మాట్లాడడము పోవడమే తప్ప నువ్వు ఎందుకు ఇప్పుడు రైతుల ఉద్యమం ఎందుకు ఆపేవు? అవును. ఇక 4 రోజులైతే ఇది కూడా ఆపుతాడు. వాళ్ళకి ఏంటంటే ఆ పూట ఆ రాజకీయాల నుంచి వెళ్ళి మనం ఎంత లబ్ధి పొందగలమని చూస్తారు తప్ప ప్రజలకి వీళ్ళకి ఏం సంబంధం లేదు. అండ్ ఫైనల్ గా సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నిన్నటి నుంచి రచ్చ జరుగుతా ఉంది. మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, సమంత గారి పైన, ఇక కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల గురించి మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఈ 2 పార్టీల అంటే ఇప్పటి నుంచే కాదులేండి, 2014 నుంచి వెళ్ళి కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి కేటీఆర్, కొండా సురేఖ వీళ్ళంతా కూడా సభ్య సమాజం సిగ్గుపడే భాషను ఉపయోగిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే భాషను ఉపయోగిస్తున్నారు. కనీసం మనం వినడానికి కూడా చాలా అసహ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇంకొక ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రైవసీకి కూడా చాలా తీవ్రమైన ఆటంకం కలిగిస్తున్నారు. అది చాలా దుర్మార్గం. అందువల్ల దీంట్లో ఒకడు అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడిందని యువతల వాళ్ళు మాట్లాడతారు, యువతల వాళ్ళు మాట్లాడిందని అవతల వాళ్ళు మాట్లాడతారు, మధ్యలో వేరే వాళ్ళు బలవుతారు. అయితే ఏంటంటే ఇదంతా గొంగట్లో అన్నం తినుకుంటా వెంట్రుకలు రెప్పుకునే పద్ధతి తప్ప వీళ్ళ విషయంలో ఒకళ్ళని తీసినా ఒకళ్ళు పోరు. అందువల్ల ఇది సిగ్గుపడుతుంది వీళ్ళని చూసి కూడా. చాలా మంది అయితే చాలా అంటే ఆలోచన పనులు, సరే తన పని తను చేసుకునే వాళ్ళు ఆలోచన పనులు చాలా తీవ్రమైన వేదనతో ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇటువంటి పరిస్థితులు ప్రివేల్ అయినందుకు ఫైనల్ గా తెలంగాణ ప్రజలు క్షమించాలి, తెలంగాణ ప్రజలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ని ఎట్లా హ్యాండిల్ చేయమంటారు? ఈ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోమంటారు? ఎదుర్కోవాలంటే ఒకటేనండి, ఇంకా ఇప్పుడైతే ఒక ప్లాట్ఫామ్ అంటూ లేదు. ఏదైనా ఒక ప్లాట్ఫామ్ అంటూ ముందుకు వచ్చినప్పుడు మాత్రం జనం సమీకరించబడతారు, అప్పుడు వీళ్ళ పని వాళ్ళ పని పడతారు. కానీ దానికోసం మనం వెయిట్ చేయటం తప్ప ఇప్పుడు మనం అయితే ఇప్పుడైతే ఏం చేయలేము. ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ అయితే ప్రజలకు పనికొచ్చే ప్లాట్ఫామ్స్ కావు. కాకపోతే ఏంటంటే వామపక్షాలు చాలా బలహీనపడ్డాయి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా తెలంగాణలో? కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది అంటారు? కొత్త పార్టీ పెట్టాలి అంటే చాలా శ్రమతో కూడుకున్న పని అయిపోయిందండి ఇప్పుడు ఎట్లా అంటే, ఇదివరకు మేము యూనివర్సిటీలలో ఉన్నప్పుడు కానివ్వండి, బయట తిరుగుతున్నప్పుడు కానివ్వండి, ఒక 150 తోటి కూడా ఒక మీటింగ్ పెట్టగలిగేవాళ్ళం. ఇవాళ ఒక మీటింగ్ మీరు పెట్టాలి అంటే చాలా డబ్బుతో ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల ఏంటంటే ఏదైనా ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ తీసుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏంటి ఒక రిజర్వేషన్ ఇష్యూకు స్టూడెంట్స్ స్పందించడం వల్లనే అంత వచ్చింది అనుకోవద్దు. సమాజంలో కూడా అంత అసంతృప్తి ఉన్నది కాబట్టి అందరూ కలవగలిగారు. అటువంటి సిచ్యువేషన్ వస్తే తప్ప ఎవరు ముందుకు వచ్చినా కానీ జరగదు. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము, అలాగే తెలుసుకుంటూనే ఉందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.